హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. కార్యకర్తల ఇంట్లో మహిళల గురించి ఏదో మాట్లాడారని, కార్యకర్తల ఇంట్లో మహిళల గురించి ఏదో మాట్లాడారు. ఈ 3 పదాలు పట్టుకుందాం చూడండి. చంద్రబాబు గారి ఇంట్లో మహిళల గురించి ఏదో మాట్లాడారని. అలా అనుకున్నామా అండి? జగన్ గారి ఇంట్లో మహిళల గురించి ఏదో మాట్లాడారు. అలా అనుకున్నారా అండి? అలా వాళ్ళిద్దరి విషయంలో అనుకోనప్పుడు వాళ్ళిద్దరు ఆ స్థాయిలో ఉండడానికి ఎంతమంది కార్యకర్తల ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్లలో బంగారాలు తాకట్టు పెట్టి వాళ్ళ భర్తల్ని రాజకీయానికి పంపించి ఇంటికి వస్తారో వెనక్కి రారో రాని పరిస్థితుల్లో ఎంత పోరాడే పటిమతో ఆ మహిళలే ముందుకు లేనిది ఈ మగవాళ్ళు వచ్చి రాజకీయం చేయగలుగుతారండి? ఏదో కార్యకర్తల ఇంట్లో మహిళల గురించి ఏదో 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 ఏంటా ఏదో 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 ఏంటి? భార్యలకి భర్తలు పెళ్లిళ్ళు చేయడం ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా ఈ సాంప్రదాయం? ఆ పదాన్ని తొలి పలుకులు, చిలక పలుకులు లాగా సీనియర్ జర్నలిస్ట్ గారు ఒక కార్యకర్త మాట్లాడితే పోనీలెబ్బా, ఆవేశంలో ఉన్న అభిమాని మాట్లాడితే ఏమో లెబ్బా, మీరా మాట్లాడుతున్నారు. అసలు ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో ఏదన్నా పార్టా? ఏదన్నా బాబు గారు డైవర్ట్ చేయడం కోసం దీన్ని తెర మీదకి తీసుకొచ్చారా? అంటే మీకు తెలుసో లేదో సార్, ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వనందట. తెలుసా మీకు? ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వనందట. చేసిన అప్పులు చాలు, జగన్ గారు లెటర్ రాసినారు ఇక అని లోన్ రిజెక్ట్ చేసి వెనక్కి పంపించిందంట, మొహాన్ని కొట్టిందంట. మొన్న మంత్రి నారాయణ గారు ఈ పదాన్ని ఆయనే సుస్పష్టంగా చక్కగా చెప్పినారండి. అదే మాదిరిగా అదేంటది ఆరోగ్యశ్రీ పేరుతో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఏమంటూ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు. ఆరోగ్యశ్రీనే ఆగిపోయింది సార్. పాప ఎన్టీఆర్ గారి ఆరోగ్యాన్నే పట్టించుకొని వీళ్ళు చనిపోయిన ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో ఎన్టీఆర్ గారి ఆరోగ్యశ్రీ అంటే ఇక్కడ డబ్బులు ఇవ్వక హాస్పిటల్స్ అందరూ ఆరోగ్యశ్రీని బ్యాన్ చేసేసినారండి సార్. అది తెలుసా సార్, మీ దృష్టికి వచ్చిందా? జీతాలు కాదు ముందు పెన్షన్లు ఇవ్వాలి, అంటే ఓటింగ్ ని సంతృప్తి చేయాలంటూ జీతాలు కూడా ఆపేస్తున్నారట సార్. ఇది తెలుసా మీకు? ప్రపంచ బ్యాంక్ రిజెక్ట్ చేసిందనే విషయాన్ని హైలైట్ ఎక్కడ చేయడానికి వైసీపీ వాళ్ళు ముందుకు వస్తారా అని అది పక్కన పెట్టడానికి చిలక పలుకులు, తొలి పలుకులు, రాధాకృష్ణ గారి పలుకులతో ఆయనే చూడండి. ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో వైసీపీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే మీడియా మొత్తం దాని గురించే డిస్కస్ చేసుకోవాలి. నాకు ఇవన్నీ కాదండి. జగన్ గారు లెటర్ ఏం రాసినారు, లెటర్ లో ఏం రాసినారు, లెటర్ ఎవరెవరికి పంపించినారు, ప్రపంచ బ్యాంకు ఏ గ్రౌండ్స్ తో రిజెక్ట్ చేసింది, అమరావతి కోసం పొంగళ్ళు పెట్టడానికి కనకదుర్గమ్మ గుడి వరకు వెళ్ళినారే, అమరావతితో పాటు వైజాగ్ నుంచి విజయనగరం దాకా, గుంటూరు నుంచి పల్నాడు దాకా, కర్నూలు నుంచి ఇంకేదో ఊరు దాకా ఇవన్నీ డెవలప్ చేసేస్తానన్నాడు. ముందు ఇది చేస్తారా, అవి డెవలప్ చేస్తారా? ఒకవేళ ఆ ప్రాంతాలు కూడా మీరు బాగా డెవలప్ చేసేస్తే ఇక అమరావతికి ఎవరు వచ్చి నివాసం ఉంటారు? అవేవి డెవలప్ కాకపోతే అందరూ వచ్చి ఇక్కడ ఉంటారు కదా. అవన్నీ కూడా డెవలప్ చేసేస్తుంటే మరి ఎవరు వచ్చి అమరావతిలో ఉంటారు? ఎవరు ఉంటారేమో తెలియదు. మరి అమరావతి పాపులేషన్ ఎలా పెరుగుతుంది, ఎలా పెంచుతారు? కంపెనీలు కదా తీసుకురావాలా. అప్పుడు మీరు వచ్చినప్పుడు 14-19లో హైకోర్టు, సెక్రటేరియట్, మళ్ళీ అసెంబ్లీ, ఈ 3. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మీరు వచ్చారు, తారుమారు తక్కరమారు, మళ్ళీ ఇదే ఆట. హైకోర్టు, సచివాలయము, అసెంబ్లీ, మళ్ళీ 3. ఈ 3తో పాటు ఐపీఎస్ ఐఏఎస్ల బిల్డింగ్లు, ఎమ్మెల్యేల క్వార్టర్స్లు, మళ్ళీ జడ్జి గారి భవనాలు. ఇవి తప్ప 14-19 కాక, ఇవి తప్ప 24-29 కాక ఇంకేం కడతారు? కట్టారు సార్ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం. ఎలా కట్టారో తెలుసా సార్? జై వాసవి అనుకుంటూ పాపం వైశ్యాస్ అందరూ తలా కొంత చందాలేస్తే ఆ చందా డబ్బులతో కట్టారు సార్. అంటే ఎన్టీ రామారావు గారి విగ్రహానికి మాత్రం 1730 కోట్లు ఖర్చు అవుతుంది అంటూ నారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వారి కొడుకులు కూతుళ్ళు బాగా డబ్బున్నోళ్లే కదా, వాళ్ళు చందాలు వేసుకొని కట్టుకోవచ్చు కదా వారి నాన్నగారి విగ్రహం. కట్ల. కానీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మాత్రం వారి సామాజిక వర్గం మొత్తం చందాలు వేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు సార్, కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు, ఆయన్ని ఒక కులానికి అంటగట్టేస్తారేంటి, ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, రాష్ట్ర విభజనకి కర్త అన్నారు కదా. మరి రాష్ట్ర విభజనకి కర్త అయినటువంటి ఆ వ్యక్తికి చందాలు ఎవరు ఇవ్వాలి? కాపులు ఇవ్వాలి, కమ్మలు ఇవ్వాలి, రెడ్లు ఇవ్వాలి, అన్ని కులాలు ఇవ్వాలి కదా. మరి వైశ్యాస్ వాళ్ళే ఎందుకు చందాలు వేసుకున్నారు? వాళ్ళ చందాలు కూడా తీసుకోకుండా ప్రభుత్వం తన డబ్బుతో కట్టాలి కదా. ప్రభుత్వం ఎందుకు తన డబ్బుతో కట్టలేదు? ఎందుకు ఖజానా నుంచి డబ్బు తీయించలేదు? మనకెందుకు ఆ విగ్రహాలు? వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టుకుంటే మనం రిబ్బన్ కట్ చేయడానికి వస్తాం, అంతేనా? సో 14కి, 19కి, 24-29కి ఎక్స్ట్రాగా వచ్చింది ఏంటంటే ఒక్క పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సార్. ఇవి తప్ప ఏమీ రాలేదు సార్.